ఆది శూన్యే మన నక్షత్రాన్ని బట్టి 3 శూన్యములు ఉంటాయి. మీరు నక్షత్రం చదువుతాను, నక్షత్రానికి ఎన్ని శూన్యాలు ఉన్నాయో చూసుకోండి. ఆది శూన్యం మొదటిది 0 ఉన్నట్లయితే మహావ్యాధి అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి నాయన. తగు జాగ్రత్తగా ఉండండి, మెడిటేషన్లో ఉండండి, చక్కగా యోగా చేసుకోండి, ప్రాణాయామం చేసుకోండి అని అర్థం. ఎల్లప్పుడూ డాక్టర్ను సంప్రదిస్తూ ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి అని సూచన. అలాగే మధ్యశూన్యే మహద్భయం, మధ్యశూన్యం ఉన్నట్లయితే భయాందోళనకు గురవుతారు అని అర్థం. అలాగే అంత్యశూన్యం ఫలం స్వల్పం, అంత్యమనందు శూన్యం ఉన్నట్లయితే, శూన్య ఉన్నట్లయితే మనకు ఫలం స్వల్పంగా ఉంటుంది. అలాగే త్రిశూన్యే 3 సున్నాలు ఉన్నట్లయితే ఎలాంటి ఫలితం ఉండదు అని అర్థం. కాబట్టి మీ నక్షత్రం వచ్చినప్పుడు అన్వయించుకోండి, ఎన్ని సున్నాలు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అశ్విని నక్షత్రం వారికి మధ్యశూన్యమో అంత్యశూన్యమో, అశ్విని నక్షత్రం వారు ఎవరున్నా చూసుకోండి, మధ్యశూన్యం అంత్యశూన్యం కాబట్టి భయాందోళనకు గురవుతారు. కాబట్టి మనోధైర్యాన్ని పెంచుకోండి, ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ ఉండండి. అంత్యశూన్యం ఫలం స్వల్పంగా ఉంది కాబట్టి ఫలితాన్ని ఎక్కువగా పొందాలంటే దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి అని అర్థం. ఎప్పుడో వ్యయం చేయబోయే దాని గురించి వృధా ప్రయాసతో వృధా వ్యయం చేసే బదులుగా దాన ధర్మాల ద్వారా చేసినట్లయితే ఆ వ్యయం ఎప్పుడైనా తప్పదు. 10 రూపాయలు ఎప్పుడైనా ఖర్చు పెట్టాల్సిందే. ఏదో రేపు వ్యయం చేసే బదులు, వృధా వ్యయం అయ్యే బదులు దాన ధర్మాల ద్వారా పుణ్యం కూడా సంపాదించుకోవచ్చట. అలాగే భరణి నక్షత్రం వారికి శూన్యాలు లేవు కాబట్టి బాగున్నట్టు అర్థం. అలాగే కృత్తికా నక్షత్రం వారికి శూన్యాలు లేవు. రోహిణి నక్షత్రం వారికి మధ్యశూన్యమో, మధ్యశూన్యం అంటే భయాందోళన గురవుతారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే మృగశిర నక్షత్రం వారికి ఆదిశూన్యమో, ఆదిశూన్యం కాబట్టి వ్యాధిగ్రస్తులయ్యే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు అవసరం. మృగశిర నక్షత్రం వారికి, ఆర్ద్ర నక్షత్రం వారికి అంత్యశూన్యమో, పునర్వసు నక్షత్రం వారికి మధ్యశూన్యమో, పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారికి శూన్యములు లేవు. మఖా నక్షత్రం వారికి మధ్యశూన్యము, పుబ్బా నక్షత్రం వారికి అంత్యశూన్యము, ఉత్తరా నక్షత్రం వారికి శూన్యములు లేవు. హస్తా నక్షత్రం వారికి ఆదిశూన్యము మధ్యశూన్యము 2 శూన్యాలు ఉన్నాయండి. అనారోగ్యము భయాందోళనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి హస్తా నక్షత్రం వారు. అలాగే చిత్తా స్వాతి నక్షత్రం వారికి శూన్యాలు లేవు. విశాఖ నక్షత్రం వారికి మధ్యశూన్యము అంత్యశూన్యము కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్త అవసరం. భగవద్ ఆరాధన దాన ధర్మాలు చేస్తూ ఉండడం వీళ్ళు చేయవలసిన పని. అలాగే అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వారికి శూన్యములు లేవు. మూలా నక్షత్రం వారికి మధ్యశూన్యము కాబట్టి భయాందోళనలు కూడా కాకుండా మనోధైర్యాన్ని పెంచుకుంటూ ఉండాలట. పూర్వాషాఢ నక్షత్రం వారికి శూన్యములు లేవు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆదిశూన్యము అంత్యశూన్యము. శ్రవణ నక్షత్రం వారికి మధ్యశూన్యము. ధనిష్ట శతభిష నక్షత్రం వారికి శూన్యములు లేవు. పూర్వాభాద్ర నక్షత్రం వారికి మధ్యశూన్యము. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అంత్యశూన్యము. రేవతి నక్షత్రం వారికి శూన్యములు లేవు. కాబట్టి మీ నక్షత్రాన్ని మీరు అన్వయించుకున్నారనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం కావాలి. ఉన్నదాన్ని మనకుండేటువంటి డబ్బును కావచ్చు, మనకుండేటువంటి స్థాయిని అనుభవించాలంటే ఆరోగ్యం అవసరం. ఆరోగ్యం ప్రధానంగా మనం ఈ కందాయాలను బట్టి మనం తెలుసుకొని ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలట.